ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం రాదన్న ఈరోజు ముసి ముసి రాకుంటే అంత ఇల్లు దిక్కు దిక్కు చూస్తూ ఉంటారులే. ఇప్పుడు 7 క్వశ్చన్లు ఉంటే మన జైరాబాద్కి వచ్చిన రా సంగారెడ్డి జిల్లా మన పొరడు జోగులమ్మ గారు చూపిడిగా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇక పూరా కర్ణాటక బార్డర్కి వచ్చిన ఇంకా జర్ర ఒక ఏమంటారు ఒక మలక మనం నడిస్తే ఇక కర్ణాటకనే వస్తుంది. ఇక ఇంత దూరం వచ్చిన రా ఇక దగ్గరికి వచ్చిన అంటే ఊరి పేరు జాడిమల్కపు మౌడంపల్లి మండల్ సంగారెడ్డి జిల్లా. ఇక్కడ సమోసా అన్న పేరు వచ్చేసి బ్యాగరి రాజు. గత 10 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కదా. ఈ పార్టీలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నా అన్న. ఇక సోషల్ యాక్టివిటీస్లో మంచి పేరు అన్న, సామాజిక సేవ కార్యక్రమాలను గట్లనే ఊళ్ళో కూడా మంచి డెవలప్మెంట్ కార్యక్రమం సులువైన ఆల్రెడీ. ఇవన్నీ ఊరిగా గెలిచినప్పుడు ఏం వాగ్దానం ఇచ్చారు, ఎట్లయితే కార్యక్రమాలు చేస్తుంటే అవన్నీ ముచ్చటికి వచ్చిన ఈ పిల్లగా అన్నది పంపించే అన్న తమాష ఉన్నాడు అన్న. నమస్తే మనం ఇక బయటకు వెళ్ళమంటే కూర్చుంది గులాతో చేసి వచ్చినాయి. ఇక ముచ్చటికి వచ్చింది. సోఫా బాగున్నాయి, ఇల్లు కూడా బాగా వస్తున్నది. ఇది ఆఫీస్ అన్నది, ఆఫీస్ అన్న. ఇక అందరు ఊళ్ళో ఏం సమస్య ఉంది అందరూ ఇక్కడ వచ్చి మాట్లాడుతాడు. ఇక నేను అదికి వచ్చింది ముచ్చటికి. ఇలా సురు చేద్దాం మరి, కప్పులో గురగుర అంటున్నాను. ఇవాళ కూడా బాగానే అయింది. ఇక ప్రోగ్రామ్ అయిపోయినాక తిని పెడతా పోతుంది కదా మైకి. తప్పకుండా సురు చేద్దాం మరి. నమస్తే నమస్తే మనం ఇక బయటకు వెళ్ళమంటే కూర్చుంది. గులాతో చేసి వచ్చినాయి. ఇక ముచ్చటికి వచ్చింది. సోఫా బాగున్నాయి, ఇల్లు కూడా బాగా వస్తున్నది. ఇది ఆఫీస్ అన్నది, ఆఫీస్ అన్న. ఇక అందరు ఊళ్ళో ఏం సమస్య ఉంది అందరూ ఇక్కడ వచ్చి మాట్లాడుతాడు. ఇక నేను అదికి వచ్చింది ముచ్చటికి. ఇలా సురు చేద్దాం మరి, కప్పులో గురగుర అంటున్నాను. ఇవాళ కూడా బాగానే అయింది. ఇక ప్రోగ్రామ్ అయిపోయినాక తిని పెడతా పోతుంది కదా మైకి. తప్పకుండా సురు చేద్దాం మరి. నా పేరు రాదని నీ పేరు రాదని. ఇక నేను మీ గురించి నేను తెలుసుకుని వచ్చిన. ఇక మా వేరు చెప్పాలి కానీ నా ముచ్చట మీ గురించి చెప్తే బాగున్నా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు బేగర్ రాజు. విలేజ్ వచ్చేసి జాడిమల్కపు మౌడంపల్లి మండలము సంగారెడ్డి జిల్లా. నేను మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల పోటీ చేయడం జరిగింది. దాంట్లో నాకు గ్రామ ప్రజలు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో 176 ఓట్లు. నా పేరు రాదని నీ పేరు రాదని. ఇక నేను మీ గురించి నేను తెలుసుకుని వచ్చిన. ఇక మా వేరు చెప్పాలి కానీ నా ముచ్చట మీ గురించి చెప్తే బాగున్నా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు బేగర్ రాజు. విలేజ్ వచ్చేసి జాడిమల్కపు మౌడంపల్లి మండలము సంగారెడ్డి జిల్లా. నేను మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల పోటీ చేయడం జరిగింది. దాంట్లో నాకు గ్రామ ప్రజలు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో 176 ఓట్ల మెజార్టీ. రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందో ఇంతటికి కుటుంబ చేసిన రాజకీయం నువ్వే చేసావా? రాజకీయం ఇంతకుముందు రాజకీయంలో అయితే ఎవరు లేకుర్రి, నాన్న ఉండే కార్యకర్తలాగా చేసిండే, కార్యకర్తలాగా చేసిండే. ఏదైనా సమస్యలు ఉన్నా వెనకటికి పంచాయతీలు అట్లాంటివి ఉండే కదా, అట్లాంటి పంచాయతీలు అవి ఇవి మామూలుగా చేస్తే తాండలలో కానీ ఊర్లలో కానీ ఆ పంచాయతీలు అవి చేసుకుంటూ ఉండే పార్టీ కార్యకర్తలాగా పనిచేసిండే. కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ లోనే ఉండే. నేను మొన్న రీసెంట్ గా ఇప్పుడు మాది బిజినెస్ ఉంది, నాకు బిజినెస్ ఉంటే మొన్న రీసెంట్ గా రిజర్వేషన్ రావడం వల్ల చేద్దాం ప్రజలకు ఏదో ఒకటి మనతో అయిన సాయం చేద్దాం అని చెప్పి మొన్న రీసెంట్ గా 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కింద నేను బీఆర్ఎస్ లో కలిసిన. నేను బీఆర్ఎస్ లో కలిసిన మాణిక్రావు సార్ సమక్షంలో కలిసి అతనితో 10 సంవత్సరాలు జర్నీ చేసి తర్వాత మొన్న రిజర్వేషన్ రావడం వల్ల ఇక రాజకీయంలోకి రావడం జరిగింది. సర్పంచ్ గా పోటీ చేసిన.
మరి ఇంత అవసరం మాట్లాడుతున్నావు చదువు చదువుతున్నావా? నేను ఎంఏ బీఈడి చేసిన. ఎంఏ అంటే 18 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని దీని మీద డిగ్రీ మీద. ఇక్కడ పక్కన చదివా? నేను హైదరాబాద్ లో చదివిన. బీఈడి వచ్చేసి సదాశివపేట లియాస్ కాలేజ్ చేసిన. దినం పోయిస్తున్నా రోజు పోయి వచ్చిన. దినం పోయిస్తున్నా. మన అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు ఇద్దరం. మన నంబర్ ఎంత? నాది సెకండ్. చిన్నోని మధ్యలో ఆడపిల్లలు ఉన్నారు, ముగ్గురు అక్కలు, అన్న పెద్దోడు. అన్న ఇప్పుడు ప్రజెంట్ మరపల్లి మండలి ఎంఈఓగా. అంటే చిన్నప్పటి సంది మా మేనమామల దగ్గర చదివిండి అనమాట. మేనమామల దగ్గర చదివితే ఇక అక్కడనే లోకల్ కాబట్టి అది జాబ్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ వచ్చింది స్టార్టింగ్. తర్వాత ఇప్పుడు మొన్న ఎంఈఓగా ప్రమోషన్ వచ్చింది. బిజినెస్ నాకు నేను ఇటాచీలు నేను జేసీబీ సొంతం తీసుకున్నా. మనకు ఎస్సీలకు డిఐసి తరఫున సబ్సిడీ అలా తీసుకున్నా. ఇక ఆ రోజు నుంచి మాట్లాడుతూ కోపం కావచ్చు. షాది ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి 2014లో చేసుకున్నా. లవ్ మ్యారేజ్ అమ్మాయిని చూసిన సంబంధమే. ఇక అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఇక అమ్మ చెప్పిన సంబంధమే. ఏం చేస్తారు మేడం? డిగ్రీ చదువుకున్నారు. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. ఈసారి అది ఉండే ముగ్గురు ఉన్నప్పుడు లేకుండా ఈసారి అది కలిసి వచ్చింది. ఇబ్బంది అవుతుంది. అది కూడా కరెక్ట్. కొంచెం అది కూడా సహకారమైనట్టు అయింది. ముగ్గురు పిల్లల నిబంధన తీసేసి ప్రభుత్వం అది మనకు అవకాశం వచ్చింది. రాజకీయ ప్రస్తావన ఎట్లా సులువైందో ఇంతటికి కుటుంబ చేసిన రాజకీయం నువ్వే చేసావా? రాజకీయం ఇంతకుముందు రాజకీయంలో అయితే ఎవరు లేకుండ్రి. నాన్న ఉండే కార్యకర్తలాగా చేసిండే, కార్యకర్తలాగా చేసిండే. ఏదైనా సమస్యలు ఉన్నా వెనకటికి పంచాయతీలు అట్లాంటివి ఉండే కదా, అట్లాంటి పంచాయతీలు అవి ఇవి మామూలుగా చేస్తే తాండలలో కానీ ఊర్లలో కానీ ఆ పంచాయతీలు అవి చేసుకుంటూ ఉండే పార్టీ కార్యకర్తలాగా పనిచేసిండే. కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ లోనే ఉండే. నేను మొన్న రీసెంట్ గా ఇప్పుడు మాది బిజినెస్ ఉంది. నాకు బిజినెస్ ఉంటే మొన్న రీసెంట్ గా రిజర్వేషన్ రావడం వల్ల చేద్దాం ప్రజలకు ఏదో ఒకటి మనతో అయిన సాయం చేద్దాం అని చెప్పి మొన్న రీసెంట్ గా ఒక 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కింద నేను బీఆర్ఎస్ లో కలుసుకున్నా. నేను బీఆర్ఎస్ లో కలుసుకున్నాను. మాణిక్రావు సార్ సమక్షంలో కలిసి అతనితోటి 10 సంవత్సరాలు జర్నీ చేసి తర్వాత మొన్న రిజర్వేషన్ రావడం వల్ల ఇక రాజకీయంలోకి రావడం జరిగింది. సర్పంచ్ గా పోటీ చేసిన. మరి ఇంత అవసరం మాట్లాడుతున్నావు చదువు చదువుతున్నావా? నేను ఎంఏ బీఈడి చేసిన. ఎంఏ అంటే 18 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని దీని మీద డిగ్రీ మీద. ఇక్కడ పక్కన చదివా? నేను హైదరాబాద్ లో చదివిన. బీఈడి వచ్చేసి సదాశివపేట లియాస్ కాలేజ్ చేసిన. దినం పోయిస్తున్నా రోజు పోయి వచ్చిన. దినం పోయిస్తున్నా. మన అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు ఇద్దరం. మన నంబర్ ఎంత? నాది సెకండ్. చిన్నోని మధ్యలో ఆడపిల్లలు ఉన్నారు, ముగ్గురు అక్కలు, అన్న పెద్దోడు. అన్న ఇప్పుడు ప్రజెంట్ మరపల్లి మండలి ఎంఈఓగా. అంటే చిన్నప్పటి సంది మా మేనమామల దగ్గర చదివిండి అనమాట. మేనమామల దగ్గర చదివితే ఇక అక్కడనే లోకల్ కాబట్టి అది జాబ్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ వచ్చింది స్టార్టింగ్. తర్వాత ఇప్పుడు మొన్న ఎంఈఓగా ప్రమోషన్ వచ్చింది. బిజినెస్ నాకు నేను ఇటాచీలు నేను జేసీబీ సొంతం తీసుకున్నా. మనకు ఎస్సీలకు డిఐసి తరఫున సబ్సిడీ అలా తీసుకున్నా. ఇక ఆ రోజు నుంచి మాట్లాడుతూ కోపం కావచ్చు. షాది ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి 2014లో చేసుకున్నా. లవ్ మ్యారేజ్ అమ్మాయిని చూసిన సంబంధమే. ఇక అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఇక అమ్మ చెప్పిన సంబంధమే. ఏం చేస్తారు మేడం? డిగ్రీ చదువుకున్నారు. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. ఈసారి అది ఉండే ముగ్గురు ఉన్నప్పుడు లేకుండా ఈసారి
అది అది తీసేసి కూడా కలిసి వచ్చింది. ఇక లేకుంటే ఆశ్చర్యాలు ఇబ్బంది అవుతుండే అట్లా కూడా అది కూడా కరెక్ట్. కొంచెం అది కూడా సహకారమైనట్టు అయింది. ముగ్గురు పిల్లల నిబంధన తీసేసి ప్రభుత్వం అది మనకి మన దేవుడు అంబేద్కర్ సార్ దయ వల్ల రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ రావడం వల్ల పోటీ చేస్తుంది సార్. వారు పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. ప్రచారం చేసినప్పుడు మన ఊళ్ళో ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్తారని చెప్పింది. రకరకాల సమస్యలు చెప్పింది ఊళ్ళో పబ్లిక్. నీళ్ళ సమస్యలు కానీ లేదంటే రోడ్లు, సీసీ రోడ్లు ఒక్కొక్క వార్డు ఉంటుంది. అలా ఇప్పటి వరకు రోడ్లు లేవు. అట్లాంటి రోడ్డు సమస్యలు, నీళ్ళ సమస్యలు, ఈ జనరల్గా విద్యుత్ సమస్యలు, వీధి దీపాల సమస్యలు అట్లాంటివి కొన్ని చెప్పింది. చెప్తే దాన్ని బట్టి కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. చేస్తామని చెప్పినా చేస్తున్నాం. ఖర్చు అయితే ఏం కాలేదు. మామూలుగా ఎందుకంటే మీరు అట్లా ఏం లేదు. నమ్మకంతో వేసిండ్రు పబ్లిక్. మనం నమ్మకంగానే వాళ్ళ సేవ చేయాలని అనుకుంటున్నాం. మెజార్టీ నాకు 176 ఓట్ల మెజార్టీ. పార్టీని చూడకుండా వ్యక్తిగతంగా చూసి మనకు మనిషిని చూసే ఓటేస్తారు సర్పంచ్ ఎలక్షన్. పార్టీ ఏదని చూడదు ఊర్లో. కాబట్టి మనం ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇద్దరు పార్టీలో కూడా ఊర్లోనే ఉంటారు. కాబట్టి ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు మనుషులు ఎట్లాంటి వాళ్ళో వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా తెలుస్తుంది. ఎవరితోటి ఏం పనులు అవుతున్నాయి. ఇద్దరు పోటీ చేసినా లాస్ట్ గెలిచేది ఎవరైనా ఒక్కరే. గెలిచినా ఒక్కరే. కాబట్టి అందులో మనిషి ఎట్లాంటి ఈ వ్యక్తితో ఏం పనులు అవుతాయి అని ఆలోచిస్తారు. కాబట్టి అదే నమ్మకంతో నాకు ఓట్లు వేసారు. అదే నమ్మకంగా నేను కూడా వాళ్ళకు సేవ చేసి ఫస్ట్ టైం అన్న పోటీ చేసి ఏం పోటీ చేయలేదు. మన దేవుడు అంబేద్కర్ సార్ దయ వల్ల రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ రావడం వల్ల పోటీ చేస్తుంది సార్. వారు పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. ప్రచారం చేసినప్పుడు మన ఊళ్ళో ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్తారని చెప్పింది. రకరకాల సమస్యలు చెప్పింది ఊళ్ళో పబ్లిక్. నీళ్ళ సమస్యలు కానీ లేదంటే రోడ్లు, సీసీ రోడ్లు ఒక్కొక్క వార్డు ఉంటుంది. అలా ఇప్పటి వరకు రోడ్లు లేవు. అట్లాంటి రోడ్డు సమస్యలు, నీళ్ళ సమస్యలు, ఈ జనరల్గా విద్యుత్ సమస్యలు, వీధి దీపాల సమస్యలు అట్లాంటివి కొన్ని చెప్పింది. చెప్తే దాన్ని బట్టి కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. చేస్తామని చెప్పినా చేస్తున్నాం. ఖర్చు అయితే ఏం కాలేదు. మామూలుగా ఎందుకంటే మీరు అట్లా ఏం లేదు. నమ్మకంతో వేసిండ్రు పబ్లిక్. మనం నమ్మకంగానే వాళ్ళ సేవ చేయాలని అనుకుంటున్నాం. మెజార్టీ నాకు 176 ఓట్ల మెజార్టీ. పార్టీని చూడకుండా వ్యక్తిగతంగా చూసి మనకు మనిషిని చూసే ఓటేస్తారు సర్పంచ్ ఎలక్షన్. పార్టీ ఏదని చూడదు ఊర్లో. కాబట్టి మనం ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇద్దరు పార్టీలో కూడా ఊర్లోనే ఉంటారు. కాబట్టి ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు మనుషులు ఎట్లాంటి వాళ్ళో వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా తెలుస్తుంది. ఎవరితోటి ఏం పనులు అవుతున్నాయి. ఇద్దరు పోటీ చేసినా లాస్ట్ గెలిచేది ఎవరైనా ఒక్కరే. గెలిచినా ఒక్కరే. కాబట్టి అందులో మనిషి ఎట్లాంటి ఈ వ్యక్తితో ఏం పనులు అవుతాయి అని ఆలోచిస్తారు. కాబట్టి అదే నమ్మకంతో నాకు ఓట్లు వేసారు. అదే నమ్మకంగా నేను కూడా వాళ్ళకు సేవ చేసి ఫస్ట్ టైం అన్న పోటీ చేసి ఏం పోటీ చేసి భారీ వయసులో గెలిచినాక ఏం కార్యక్రమం సురువు. ఇప్పుడు మనకు వచ్చి ఇప్పుడు మనం డిసెంబర్ నుంచి ఇప్పుడు 3 months అవుతుంది. కాబట్టి దీంట్లో మనకు వచ్చింది వివో బిల్డింగ్, గ్రామ సమైక్య బిల్డింగ్ ఒకటి మంజూరైంది. ఆ గ్రామ సమైక్య బిల్డింగ్ స్టార్ట్ చేసినాం వర్క్. ప్రజెంట్ ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. భారీ వయసులో గెలిచినాక ఏం కార్యక్రమం సురువు. ఇప్పుడు మనకు వచ్చి ఇప్పుడు మనం డిసెంబర్ నుంచి ఇప్పుడు 3 months అవుతుంది. కాబట్టి దీంట్లో మనకు వచ్చింది వివో బిల్డింగ్, గ్రామ సమైక్య బిల్డింగ్ ఒకటి మంజూరైంది. ఆ గ్రామ సమైక్య బిల్డింగ్ స్టార్ట్ చేసినాం వర్క్. ప్రజెంట్ ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ సీసీ రోడ్డు కూడా వర్క్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా స్కూల్కు పెయింట్ వేయించడం జరిగింది. మరి ఐమాక్స్ లైట్లు పెట్టి ఇవ్వడం జరిగింది.
సీసీ కెమెరాలు కూడా పెట్టించిన ఊర్లో భద్రత కోసం. అదేవిధంగా స్కూల్కు పెయింట్ వేయించడం జరిగింది, మరి ఐమాక్స్ లైట్లు పెట్టి ఇవ్వడం జరిగింది, సీసీ కెమెరాలు కూడా పెట్టించిన ఊర్లో భద్రత కోసం. మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కిందలాగా మన రేవంత్ రెడ్డి సంబంధించిన సంక్షేమ పథకాలు, వాటి మధ్యలో వ్యత్యాసం చెప్తావా? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే గతంలో మనకు కేసీఆర్ సార్ గారు చేసినటువంటి పథకాలు చాలా బాగుండే. ఎందుకనంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్ళు వచ్చినాయి, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, ఇట్లాంటి పథకాలు చాలా పబ్లిక్లో ఉపయోగపడేటట్టుండే. దానివల్ల పబ్లిక్ చాలా కూడా డెవలప్ అయ్యారు వాడుకొని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే, ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు, ఆ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు పబ్లిక్. దానివల్ల ఎలాంటిది కూడా ఉపయోగం లేదు పబ్లిక్, నష్టమే ఉంది తప్ప లాభం అయితే లేదు. రైతు బంధు కూడా టైంకు వస్తలేవు. మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కిందలాగా మన రేవంత్ రెడ్డి సంబంధించిన సంక్షేమ పథకాలు, వాటి మధ్యలో వ్యత్యాసం చెప్తావా? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే గతంలో మనకు కేసీఆర్ సార్ గారు చేసినటువంటి పథకాలు చాలా బాగుండే. ఎందుకనంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్ళు వచ్చినాయి, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, ఇట్లాంటి పథకాలు చాలా పబ్లిక్లో ఉపయోగపడేటట్టుండే. దానివల్ల పబ్లిక్ చాలా కూడా డెవలప్ అయ్యారు వాడుకొని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే, ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు, ఆ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు పబ్లిక్. దానివల్ల ఎలాంటిది కూడా ఉపయోగం లేదు పబ్లిక్, నష్టమే ఉంది తప్ప లాభం అయితే లేదు. రైతు బంధు కూడా టైంకు వస్తలేవు. ఇంతకుముందు కేసీఆర్ సార్ ప్రభుత్వంలో ఏముండే అంటే, కేసీఆర్ కిట్ ఇస్తుండే, షాదీ ముబారక్ అని ఇస్తుండే, కళ్యాణ లక్ష్మి ఇస్తుండే, దళిత బంధు ఇచ్చిండు, చాలా పథకాలు, అనేకమైనటువంటి పథకాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏముందంటే అంత మైనస్లో ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు అన్నట్టు బస్సుది ప్రోగ్రామ్ కరెక్ట్ లేదు, ఫ్రీ బస్సు పెట్టిండు దాంట్లో లేదు, తులం బంగారం ఇస్తున్నాడు అది లేదు, రైతు బంధు రాకనే పాయే, 2 హప్తాలు 3 హప్తాలు ఇప్పుడు ఇప్పటిదాకా అవి ఎగ్గొట్టినట్టు అయిపోయాయి ప్రభుత్వం. ఇంకా మన ఇంతకుముందు కేసీఆర్ సార్ ప్రభుత్వంలో ఏముండే అంటే, కేసీఆర్ కిట్ ఇస్తుండే, షాదీ ముబారక్ అని ఇస్తుండే, కళ్యాణ లక్ష్మి ఇస్తుండే, దళిత బంధు ఇచ్చిండు, చాలా పథకాలు, అనేకమైనటువంటి పథకాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏముందంటే అంత మైనస్లో ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు అన్నట్టు బస్సుది ప్రోగ్రామ్ కరెక్ట్ లేదు, ఫ్రీ బస్సు పెట్టిండు దాంట్లో లేదు, తులం బంగారం ఇస్తున్నాడు అది లేదు, రైతు బంధు రాకనే పాయే, 2 హప్తాలు 3 హప్తాలు ఇప్పుడు ఇప్పటిదాకా అవి ఎగ్గొట్టినట్టు అయిపోయాయి ప్రభుత్వం. ఇంకా అదేవిధంగా కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు, ఎంతో పబ్లిక్ నిరుపేదలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏం చెప్పాలన్నా కూడా మాటలు ఎక్కువ ఉన్నాయి కానీ పనితనం తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద మనిషి అని తెలియకుండా చూడకుండా కూడా ఆయన మీద ఎన్నో అబండాలు వేసి, లేకుంటే తిట్టడము, వివిధ బూతుల ద్వారా తిట్టడం, అట్లాంటి పదాలు యూజ్ చేసి పెద్ద మనిషిని ఆయనకున్న వాల్యూ ఇవ్వకుండా, ఈయన పనులు చక్కగా చేయకుండా ఆయన మీద ఈయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన మీద అబండాలు వేస్తున్నారు అన్నమాట చాలా. అది కాకుండా ఈయన ప్రభుత్వ ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి, ఈయన మంచి మంచి పథకాలు అమలు చేసి ప్రజల సేవ చేస్తే బాగుంటుంది. ఆయన తిట్టడం అని ఈయన ప్రజల మీద దృష్టి పెట్టాలి. ఇంకా అదేవిధంగా కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు, ఎంతో పబ్లిక్ నిరుపేదలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏం చెప్పాలన్నా కూడా మాటలు ఎక్కువ ఉన్నాయి కానీ పనితనం తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్.
పెద్ద మనిషిని తెలియకుండా చూడకుండా కూడా ఆయన మీద ఎన్నో అబండాలు వేసి లేకుంటే తిట్టడము, వివిధ బూతుల ద్వారా తిట్టడం, అట్లాంటి పదాలు యూజ్ చేసి ఓ పెద్ద మనిషిని ఆయనకున్న వాల్యూ ఇవ్వకుండా, ఈయన పనులు చక్కగా చేయకుండా ఆయన మీద ఈయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన మీద అబండాలు వేస్తున్నారు అన్నమాట చాలా. అది కాకుండా ఈయన ప్రభుత్వ ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి ఈయన మంచి మంచి పథకాలు అమలు చేసి ప్రజల సేవ చేస్తే బాగుంటుంది. ఆయన తిట్టడం అని ఈయన ప్రజల మీద దృష్టి సొంత డబ్బులతో కూడా నేను ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో పెట్టింది. దాంట్లో నేను ఊర్లో సీసీ కెమెరాలు పెడతా అని చెప్పిన. ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టించిన తర్వాత సొంత డబ్బుతోటి హై స్కూల్కు పెయింట్ వేయించిన. మళ్ళీ అదేవిధంగా ఐమాక్స్ లైట్ ఒకటి పెట్టించిన. చనిపోతే 2,000 ఇస్తున్నాం. మళ్ళీ పెళ్ళిళ్ళకి 11,000 ఇస్తున్నాం. ఆడపిల్ల పెళ్ళి అయితే 11,000 ఇస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు నా సొంత డబ్బులతోటి చేయడం. సొంత డబ్బులతో కూడా నేను ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో పెట్టింది. దాంట్లో నేను ఊర్లో సీసీ కెమెరాలు పెడతా అని చెప్పిన. ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టించిన తర్వాత సొంత డబ్బుతోటి హై స్కూల్కు పెయింట్ వేయించిన. మళ్ళీ అదేవిధంగా ఐమాక్స్ లైట్ ఒకటి పెట్టించిన. చనిపోతే 2,000 ఇస్తున్నాం. మళ్ళీ పెళ్ళిళ్ళకి 11,000 ఇస్తున్నాం. ఆడపిల్ల పెళ్ళి అయితే 11,000 ఇస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు నా సొంత డబ్బులతోటి చేయడం జరుగుతుంది. మాట్లాడుతాను అడుగునా? ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా మనకి సమయంలో ఇంకా మన గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారా? ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దానికి మన ఎమ్మెల్యే మాణిక్రావు సార్ ఆధ్వర్యంలో ఆయన మాకు ఇచ్చిన సహకారంతో మాకు ఆయన మా ఊరి మీద ప్రేమ దయ చూపించి మాకు ఆయన ద్వారా వచ్చిన ఎమ్మెల్యే నిధుల ద్వారా మా ఊరికి చేస్తే మా ఊరికి చాలా కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నాం. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా స్కూల్ పిల్లలకు ఇప్పుడు చదువుకుంటున్నారు. కొంతమందికి గ్రంథాలయం అనేది ఒకటి పిల్లలు అడుగుతున్నారు. యూత్ పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం కానీ, గ్రంథాలయం కనుక మంజూరు చేసినట్లయితే గ్రంథాలయం కట్టించి వాళ్ళ పిల్లలకు చదువుకునేకి బాగా ఉపయోగపడుతుందని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మా జాడిమల్కాపూర్ విలేజ్ను ఒక మండలంలోనే ఆదర్శ గ్రామంగా లేదా జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. మాట్లాడుతాను అడుగునా? ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా మనకి సమయంలో ఇంకా మన గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారా? ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దానికి మన ఎమ్మెల్యే మాణిక్రావు సార్ ఆధ్వర్యంలో ఆయన మాకు ఇచ్చిన సహకారంతో మాకు ఆయన మా ఊరి మీద ప్రేమ దయ చూపించి మాకు ఆయన ద్వారా వచ్చిన ఎమ్మెల్యే నిధుల ద్వారా మా ఊరికి చేస్తే మా ఊరికి చాలా కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నాం. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా స్కూల్ పిల్లలకు ఇప్పుడు చదువుకుంటున్నారు. కొంతమందికి గ్రంథాలయం అనేది ఒకటి పిల్లలు అడుగుతున్నారు. యూత్ పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం కానీ, గ్రంథాలయం కనుక మంజూరు చేసినట్లయితే గ్రంథాలయం కట్టించి వాళ్ళ పిల్లలకు చదువుకునేకి బాగా ఉపయోగపడుతుందని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మా జాడిమల్కాపూర్ విలేజ్ను ఒక మండలంలోనే ఆదర్శ గ్రామంగా లేదా జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయి చెల్లిస్తాం. తప్పకుండా పోయిరండి.